మీకు తెలుసా, ఉపవాసం భంగమైతే ప్రతిసారి ఒకరోజు ఉపవాసం తిరిగి ఉంచితే సరిపోతుందా? లేక కొన్ని సందర్భాల్లో అదనపు బాధ్యత కూడా వస్తుందా? ఖజా అంటే ఏమిటి? కఫ్ఫారా అంటే ఏమిటి? ఈ వీడియోలో మనం ఈ రెండు ముఖ్యమైన విషయాలను చాలా సులభంగా మరియు స్పష్టంగా తెలుసుకుందాం. ఖజా అంటే రంజాన్లో ఏదైనా కారణం వల్ల ఒకరోజు ఉపవాసం పూర్తి చేయలేకపోతే లేదా ఉపవాసం భంగమైతే ఆ రోజు బదులుగా రంజాన్ తర్వాత ఒకరోజు ఉపవాసం ఉంచడం. ఉదాహరణకు, మీరు రంజాన్లో ఒకరోజు ఉపవాసం మిస్ అయితే తర్వాత ఒకరోజు ఉంచాలి. దీన్నే ఖజా అని అంటారు. ఎన్ని రోజులు మిస్ అయితే అన్ని రోజులు తిరిగి ఉంచాలి. కఫ్ఫారా అనేది ఖజా కంటే ఎక్కువ కఠినమైన బాధ్యత. ఉపవాసాన్ని చాలా తీవ్రమైన విధంగా భంగం చేసినప్పుడు కఫ్ఫారా తప్పనిసరిగా చెయ్యాలి. కఫ్ఫారా అంటే ఏమిటి? కఫ్ఫారా అంటే వరుసగా 60 రోజులు మధ్యలో ఒక్కరోజు కూడా విరామం లేకుండా ఉపవాసం ఉంచడం, లేదా 60 మంది పేదవారికి 2 పూటలా భోజనం పెట్టడం. దీనివల్ల అర్థమైందేమిటంటే, ఉపవాసం చాలా పవిత్రమైనది. దాన్ని ఉద్దేశపూర్వకంగా భంగం చేయడం చిన్న విషయం కాదు. కొన్ని సందర్భాల్లో కేవలం ఖజా మాత్రమే అవసరం. మరికొన్ని సందర్భాల్లో ఖజాతో పాటు కఫ్ఫారా కూడా అవసరమవుతుంది. అయితే ఏ సందర్భాల్లో కేవలం ఖజా, ఏ సందర్భాల్లో ఖజా మరియు కఫ్ఫారా రెండూ అవసరం? ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇన్షాల్లా మన తదుపరి వీడియోలో ఏ పనుల వల్ల కేవలం ఖజా అవసరమవుతుందో మరియు ఏ పనుల వల్ల ఖజా మరియు కఫ్ఫారా రెండూ అవసరమవుతాయో వివరంగా తెలుసుకుందాం. రంజాన్ ఉపవాసం చాలా విలువైన ఆరాధన. కాబట్టి మనం భావోద్వేగంతో మాత్రమే కాకుండా జ్ఞానంతో కూడా ఆచరించాలి. మీ ఉపవాసం సరిగ్గా ఉండాలి అనుకుంటే మరియు షరియత్ విషయాల్లో తప్పులు చెయ్యకూడదు అనుకుంటే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి వీడియోలో ఉపవాసం భంగం కావడానికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పబడతాయి. అందువల్ల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఈ జ్ఞానం ఇతరులకు ఉపయోగపడేలా చేయండి. దీనివల్ల మీకు కూడా పుణ్యం లభిస్తుంది. అల్లాహ్ మన ఉపవాసాలను అంగీకరించుగాక. ఆమీన్.